గన్ తీసుకో. బాయ్ 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 వద్దు బాయ్ బాయ్ చెప్పండి వినండి బాయ్. బాయ్తో గేమ్ ఆడిన వాడిని కాల్చి పడే. బాయ్ బాయ్ చెప్పండి వినండి బాయ్. సార్ నా వల్ల కాదు సార్. ఈ పని మాత్రం ఇంకెవరినన్నా చేయమనండి సార్, ప్లీజ్ సార్. బాయ్ ఫోన్ స్పీకర్ ఆన్ చేయి. బాయ్ బాయ్ వద్దు బాయ్ బాయ్ తెలియకుండా చేశాను బాయ్ 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 ఇంకా పైన చేయదు బాయ్. ఏ రామ్, గన్ తీసుకున్నాడు నోట్లో పెట్టరా. బాయ్ 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 మాట్లాడండి బాయ్ బాయ్. తనతోనే కదా డీల్ మాట్లాడిండు, తన చేతుల్లోనే చావాలి. కాల్చో కాల్చో. వాడిని కాల్చలేదో నీ కుటుంబం మొత్తాన్ని లేదండి. ఇప్పుడేం చేసావురా? గ్రూప్ నేమ్ చేంజ్ చేశాను బ్రో. ఏమని? స్మగ్లింగ్ ఫర్ శోభ. సూపర్ రా, థ్యాంక్స్. ఇదిగో ఇక మీద దేంతో నాకు పని లేదు, నువ్వే ఉంచుకో. శోభ, ఎవ్రీథింగ్ ఫర్ శోభ. సరుకో గంటలో వస్తుంది, చెక్ చేసి వెంటనే చెప్పు. ఓకే గర్ల్. గుండు బ్యాక్ డోర్ ఓపెన్ చేయి. అమ్మ కొంట్లో మొహాలు చూడు, తిరునాళ్ళలో జేబులు కొట్టే చూడు. పోలీసులు మాకు తెలియదా? చూడండి రిపోర్ట్స్. అందులో ఏం లేదు సార్. సార్ అందులో ఏం లేదు మొత్తం సార్. ఇండియాకి సరిపడా సరుకు ఎక్కడ ఉందిరా? సార్ పౌడర్ రవాణా చేస్తూ నాటకాలు ఆడుతున్నారా? మనోన్ని బండి తీయమను. బాయ్ సరుకును పోలీసులు పట్టుకున్నారు బాయ్. సార్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు సరుకు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న ఆఫీసర్ని ఎలా మేనేజ్ చేయాలి? అయ్యో భాయ్, ఈ ఇన్స్పెక్టర్ పెట్టే టార్చర్ మేము తట్టుకోలేకపోతున్నా. ఈసారి వదిలేసేయండి భాయ్. 90 కిలోలు. భాయ్ మీరు లైన్ కట్ చేయండి, మీరు లైన్ కట్ చేయండి, నేను ఎంక్వైరీ చేసి మీకు కాల్ చేస్తాను. 90 కిలోల తమ్ముడు, 2 బండలు పడరా. కొట్టకో, అలాగే తీసుకురా. థ్యాంక్స్ రా. సార్ డబ్బులు. డబ్బులా? పోలీసులు రా. ఏ స్టేషన్ సార్? పోలీస్ స్టేషన్. హలో బాయ్, మా డిపార్ట్మెంట్ లో మీ సరుకు ఎవ్వరూ పట్టుకోలేదు. ఎవడో పోలీసులా వేషం వేసుకుని మిమ్మల్ని నిలువునా ముంచేసినట్టున్నా. పోలీసుల కాక 2 రాష్ట్రాల్లో నా సరుకు పట్టుకునే దమ్ ఎవడుకుందిరా? అల్ఫోన్స్ కే ఉప్పు ప్యాకెట్లు పంపి వాడు తప్పించుకుంటాడా? ఇప్పుడు వాడి తుప్పు ర్యాక్ కొట్టాను చూసావా? దిలీప్, సరిగ్గా 1 నెల తర్వాత సరుకు మన ఇద్దరం పంచుకుందాం. 25 కోట్లు ప్రాఫిట్. సరుకు పోయిందో తెలియక బాయ్ గిలగిల కొట్టుకుంటాడు. ఈ 6గురిని ఏం చేయమంటావు? వాళ్ళందరికి నెల్లూరు నుంచి బిర్యానీ తెచ్చి దగ్గరుండి తినిపించు. తలలు నరికి బొంద పెట్టరా. తమ్ముడు ఒక్క నిమిషం. సరుకు మొత్తం విప్పి మళ్ళీ చెక్ చేసుకో. లాస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ బ్యాడ్. దిలీప్, ఉప్పు కాదుగా? కాదు, సూపర్. చక్కెర. చక్కెర? దాంతో అందరం చక్కెర పొంగల్ చేసుకొని తినాలా ఏంటి? నేనేమన్నా కిరాణా కొట్టు నడుపుతున్నానా? ఉప్పు చక్కెర తీసుకొస్తారా? పసిపిల్లళ్ళ నర్సరీలో ఆడుకున్న ఆల్ఫోన్సే నీకు తెలుసు, కానీ పచ్చి నెత్తురు పిచ్చిగా తాగే ఆల్ఫోన్స్ నీకు తెలుసా? నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంకో 5 నిమిషాల్లో సరుకు ఎక్కడుందో నాకు తెలియాలి. ఇడియట్.
అనో మొత్తం అంతా చక్కెరేనా? ఈ అమ్మాయితో నిజం చెప్పించడం ఎలా? నేను చెప్పిస్తానుండు. ఏయ్, నువ్వేమన్నా పోరం బాకువా? చెయ్యెత్తుతున్నావు. నిజం చెప్పేంత వరకు వాళ్ళలో ఒక్కొక్కరిని కాల్చుకుంటూరా. అయ్యో, అనుకున్న నా దగ్గరికి వస్తాడని. బ్రో ప్లీజ్ బ్రో, నిజానికి నేను అవుట్ సైడర్ని. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అటేపు కూర్చున్నారు. నీకు ఈజీగా విషయం తెలియాలంటే శివరుగా కూర్చున్నాడు వాళ్ళ నాన్న బోడుగుండేసుకుని ఆడి దగ్గర నుంచి మొదలు పెట్టు. చూసి కాల్చు, బోడుగుండి మీద బుల్లెట్ జారిపోవచ్చు. ఫ్యామిలీని షూట్ చేసే ముందు నన్ను షూట్ చేయరా? అయ్యో, నీ ఇష్ట ప్రకారం షూట్ చేయడం నా వల్ల కాదు. నువ్వేమన్నా నాకు బాసు అనుకున్నావా? నువ్వు మొదలు పెడితే ముందు నాకు చెప్పరా? మోసుకూర్చోబెట్టరా బాబు, ఆడు మెంటలోడు. తిరగరా బేవర్సు. నోరు మీద దండం పెడతాను. ఆగరా నీ అయ్య. ఆయన అమాయకుడు బాబు, ఆయనకి ఏం తెలియదు. వదిలే బాబు, నేను చెప్తాను, వదిలేండి. నెంబర్ 8 దేవి స్ట్రీట్, పెద్దపల్లి రోడ్, నాయుడుపేట 524261. దిలీప్, నేను అక్కడ పోయి చెక్ చేసుకుని ఫోన్ చేస్తా. ఫోన్ ది. రే బాంబు ఉందారా? ఉందనా? తీరా బండి. ఏయ్, ఈ తొట్టి గ్యాంగ్ ని పెట్టుకుని నువ్వు 100 కిలోలు చేరేస్తున్నావంటే నువ్వెంత పెద్ద కేడీ అయి ఉంటావు. నిన్ను అనో, నన్ను ఫ్రీగా వదిలేయన్నా. నీ కోపం పక్కన చూపించు. శోభ మీద చెయ్యేసావంటే నీ కండలు పెట్టి కట్టెలతో కలిసి కాలుకొని చేస్తే నడులు ఆరేసి అరిచి కలిసి చీల్చి చెండాడిస్తారా? లవ్ బ్రో. ఏంట్రా అన్నకేసి వస్తున్నావు? చెల్లెల్ని ప్రేమించి నాకే అంత వెర్రెక్కుతుంటే తను వాళ్ళ అక్కను ప్రేమిస్తున్నారా? చూడమ్మా, ఆయన కనుక కోపం వచ్చిందనుకో, నీ తాట తీసి నీ మొక్కను వంకరగా మార్చి నిన్ను పొంగును రాసిన బ్యాగ్ గీడ్చుకుపోయి మంచి అక్కడ నీ బల్బ్ ఎంతో తెలుసుకుంటారా? పాప బ్రో, వచ్చిన కాడి నుంచి నేనేమన్నా మాట్లాడానా? ఈ బఫూన్ గడు చెప్పి నన్ను కొడతావింది బ్రో. ఎవరు చూసావుగా? ఏంద్రా నువ్వు? నేనైతే సాఫ్ట్, అన్న రఫ్. అయ్యో, ఈ గ్రూప్ లో నేనే సాఫ్ట్. రేయ్, ఆడంటే నన్ను కొడతావిందిరా. ఇప్పుడు నేనే తిట్టి కొట్టించుకుంటా. ఏం చేస్తానో చెప్పమంటావా? నేను ఇప్పుడు కత్తి పెడతావు మెత్త మెత్తగా కోసి ఉప్పు కారం రాసి మూకుల్లో దూరగా వేయించి ఎండలో ఎండబెట్టి కుక్కర్లో ఉడికించి 2 చెంబులో పోసి అదిగో అక్కడ కూర్చున్నాడే ఎదవనా కొడుకు ఆడుకో చెంబు తాగించి నేను ఒక చెంబు తాగి కాళ్ళు చారేసుకుని పడుకుంటారా? నువ్వు వాడు కలిసి వచ్చినా కూడా నా బొచ్చు కూడా పేగలేరా? నువ్వు వేరే లెవెల్లో రిచ్ బాబు. బాయ్, నాకెంత మేరకు వీలవుతుందో అంతవరకు మేనేజ్ చేస్తాను. ఈ విషయంలో మీరేం వర్రీ అవ్వద్దు. వెంటనే బయలుదేరండి. మన సరుకుని తప్పకుండా కనిపెడదాం. 9 గంటలకు ఫ్లైట్. 1 గంటకల్లా అక్కడ ఉంటాను. అంతవరకు నీదే బాధ్యత. సార్, అమ్మకి నీళ్లు కావాలి, మాత్రం వేసుకోవాలి. కొంచెం నీళ్ళు ఇవ్వండి సార్. అరిచే నర్మై, నువ్వేనా దానికి ప్రాణం పోతావా? ఏయ్, నీళ్ళు అడుగుతున్నారు కదా, తీసుకెళ్ళివో. ఏంటన్నా నువ్వు? వెళ్ళి కట్లిపో. ఏయ్, కట్టొద్దు, వదిలే. రా సార్, ఎక్కడికి సార్? రా, సార్, 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 వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. రమ్మంటున్నాను కదా. ఎందుకురా కోకిల వాళ్ళ అమ్మని రమ్మంటున్నాడు? బ్రో, వాడు రమ్మంటుంది కోకిలు వదిలే బ్రో. కోకిలనా? నువ్వు నీళ్ళు అడిగినప్పుడు అడగగానే ఇచ్చాను కదా, ఇప్పుడు నేను పిలిస్తే రావా? సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్, వదిలేండి సార్.
ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ ప్లీజ్ ప్లీజ్ వెళ్తామా వద్దు సార్ వద్దమ్మా నేను వెళ్ళొస్తాను నా గురించి వదిలేయ్. వదిలిపెట్టమని చెప్పు తమ్ముడు బ్రో బ్రో వాళ్ళు ఇలా ఉండి చిన్న బిడ్డను తీసేస్తారు బ్రో. నా రక్తం మరిగిపోతుంది, నీకేమనిపించట్లేదా బ్రో? నా కళ్ళ నుంచి కారని కన్నీళ్లు మరిగిపోతున్నాయి తెలుస్తుందా? నీ కళ్ళు నాకు కనిపించట్లేదు బ్రో. ఆ నా మొహాన్ని పచ్చడి చేసి నాకు ఇప్పుడేంద్ర కనిపించేది? ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ వద్దు సార్ వద్దు సార్ ఏయ్. ఓకే సార్ రండి వద్దు సార్ తప్పు సార్ చాలా తప్పు సార్ వద్దు సార్ వద్దు సార్ ప్లీజ్ అలాగంటే మా అమ్మ నన్ను పిలిపించండి. నేను ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళని ఏమైనా చంపేస్తే నేను చెప్పకుండా ఏమి చేయరు. సరే సార్ అమ్మ నాన్న ఉంటేనే కంఫర్టబుల్ గా ఉంటుంది. అప్పుడే నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వాళ్ళు ఎదురుగా ఉంటే నీకు ఇబ్బందిగా ఉంటదా? లేదు సార్ వాళ్ళు ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది. నేను అమ్మా నాన్నల ముందు ఏ పాడు పని చేయను. ఏదో నువ్వు అడిగావని పిలుస్తున్నాను. నాని వాళ్ళందరినీ పైకి తీసుకురా. వాళ్ళ రాకరా రండి త్వరగా నడవండిరా. నాని వెనక వాళ్ళిద్దరు వద్దు, ఈ ముగ్గురిని కట్లిపి పైకి పంపు. మీ ముగ్గురు పైకి వెళ్ళండి. కోకిలా నాకు ఇలా చేయడం కొత్తే, అయినా పర్వాలేదు రా. వద్దు ప్లీజ్ సార్ నాన్న చూస్తున్నారు సార్. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ సార్ అసహ్యంగా ఉంటుంది సార్. అమ్మ చూస్తాను సార్. వెనక్కి తిరుగు. తిరుగురా. అయ్యా మా అమ్మాయిని ఏం చేస్తున్నావురా? నేనున్నంత వరకు మా అమ్మాయిని ఎవరు ఏం చేయలేరు. నిన్ను వదలరా. నువ్వేమైనా దాదావా?